Hi, hello, welcome to G News. It's general news. ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పాయల్ శంకర్, కాంగ్రెస్ అభ్యర్థిగా కంది శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా జోగు రామన్న పోటీ చేశారు. వీరిలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ 6,692 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వీరిలో పాయల్ శంకర్కు 67,608 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 47,724 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 60,916 ఓట్లు వచ్చాయి. ఆసిఫాబాద్ బీజేపీ అభ్యర్థిగా అజ్మీరా ఆత్మారావు పోటీ చేశారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా అజ్మీరా శ్యామ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా కోవలక్ష్మి, బీఎస్పీ అభ్యర్థిగా కనక ప్రభాకర్ పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మి 22,798 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమెకు మొత్తం 83,036 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 60,238 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 6,609 ఓట్లు వచ్చాయి. బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థిగా అమురాజుల శ్రీదేవి, కాంగ్రెస్ అభ్యర్థిగా జి వినోద్, బీఆర్ఎస్ అభ్యర్థిగా దుర్గం చిన్నయ్య, బీఎస్పీ అభ్యర్థిగా నర్సయ్య పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి జి వినోద్ 36,878 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి 3,812 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి 45,339 ఓట్లు వచ్చాయి. బోత్ బీజేపీ అభ్యర్థిగా సోయం బాపురావు, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆడే గజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా అనిల్ జాదవ్, బీఎస్పీ అభ్యర్థిగా మిశ్రం జంగుబాబు పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ 22,800 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి 53,992 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 32,797 ఓట్లు వచ్చాయి. చెన్నూరు బీజేపీ అభ్యర్థిగా దుర్గం అశోక్, కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వివేకానంద్, బీఆర్ఎస్ అభ్యర్థిగా బాల్కా సుమన్ పోటీ చేశారు. అలాగే బీఎస్పీ అభ్యర్థిగా దాసరపు శ్రీనివాస్ పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేకానంద్ 37,515 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి 3,375 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి 50,026 ఓట్లు వచ్చాయి. ఖానాపూర్ బీజేపీ అభ్యర్థిగా రమేష్ రాథోడ్, కాంగ్రెస్ అభ్యర్థిగా వేద్మా బొజ్జు, బీఆర్ఎస్ అభ్యర్థిగా జన్సాల్ నాయక్ పోటీ చేశారు. అలాగే బీఎస్పీ అభ్యర్థిగా బన్సాల్ రాథోడ్ పోటీ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వేద్మా బొజ్జు 4,732 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి 52,398 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి 54,168 ఓట్లు వచ్చాయి. నెక్స్ట్ మంచిర్యాల బీజేపీ అభ్యర్థిగా రఘునాథ్ వీరబెల్లి, కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థిగా దివాకర్ రావు నడిబెల్లి, బీఎస్పీ అభ్యర్థిగా తోట శ్రీనివాస్ పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ 66,116 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి 39,829 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 1,05,945 ఓట్లు,
బీఆర్ఎస్ అభ్యర్థికి 37,989 ఓట్లు వచ్చాయి. నెక్స్ట్ ముధోల్ బీజేపీ అభ్యర్థిగా రామ్రావు పవర్, కాంగ్రెస్ అభ్యర్థిగా భోస్లే నారాయణరావు పటేల్, బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డిగారి విఠల్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా వినోద్ కుమార్ శారదారావు పోటీ చేశారు. వీరిలో బీజేపీ అభ్యర్థి రామ్రావు పవర్ 23,999 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి 98,252 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 15,588, బీఆర్ఎస్ అభ్యర్థికి 74,253 ఓట్లు వచ్చాయి. నిర్మల్ బీజేపీ అభ్యర్థిగా అల్లేటి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా కె శ్రీహరిరావు, బీఆర్ఎస్ అభ్యర్థిగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా దేవతా జగన్మోహన్ పోటీ చేశారు. వీరిలో బీజేపీ అభ్యర్థి అల్లేటి మహేశ్వర్ రెడ్డి 50,703 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు మొత్తం 1,06,400 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 28,642, బీఆర్ఎస్ అభ్యర్థికి 55,697 ఓట్లు వచ్చాయి. సిర్పూర్ బీజేపీ అభ్యర్థిగా పాల్వాయి హరీష్ బాబు, కాంగ్రెస్ అభ్యర్థిగా రవి శ్రీనివాస్, బీఆర్ఎస్ అభ్యర్థిగా కోనేరు కోనప్ప, బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. వీరిలో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు 3,088 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు మొత్తం 63,702 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 8,427 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 60,614 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థికి 44,646 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ అంబర్పేట్ బీజేపీ అభ్యర్థిగా చిన్నబోయిన కృష్ణ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ రోహిన్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థిగా కాలేరు వెంకటేష్, బీఎస్పీ అభ్యర్థిగా అన్వర్ ఖాన్ పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ 24,537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 74,416 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 18,004 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 49,879 ఓట్లు వచ్చాయి. నెక్స్ట్ బహదూర్పుర బీజేపీ అభ్యర్థిగా వై నరేష్, కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేష్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మీర్ ఇనాయత్ అలీ బక్వరి పోట్, అలాగే బీఎస్పీ అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థిగా మహమ్మద్ ముబీన్ పోటీ చేశారు. వీరిలో ఏఐఎంఐఎం అభ్యర్థి
అహ్మద్ ముబీన్ 60,025 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి 22,426 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 14,448 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 11,621 ఓట్లు వచ్చాయి. అలాగే ఎంఐఎం అభ్యర్థికి 89,450 ఓట్లు వచ్చాయి. చాంద్రాయణగుట్ట బీజేపీ అభ్యర్థిగా కోవాడి మహేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా పి నగేష్, బీఆర్ఎస్ అభ్యర్థిగా ముప్పి సీతారాం రెడ్డి, ఏఐఎంఐఎం అభ్యర్థిగా అక్బరుద్దీన్ ఓవైసీ, బీఎస్పీ అభ్యర్థిగా రామ్ చరణ్ దాస్ పోటీ చేశారు. వీరిలో ఏఐఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ 81,660 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 99,776 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 16,414 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 14,589 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 18,116 ఓట్లు వచ్చాయి. చార్మినార్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థిగా మెఘారాణి అగర్వాల్, చార్మినార్ బీజేపీ అభ్యర్థిగా మెఘారాణి అగర్వాల్, కాంగ్రెస్ అభ్యర్థిగా అహ్మద్ ముజేబుల్లా షరీఫ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మహమ్మద్ సలావుద్దీన్ లోడి, ఏఐఎంఐఎం అభ్యర్థిగా మీర్ జుల్ఫికర్ అలీ, అలాగే బీఎస్పీ అభ్యర్థిగా అక్బర్ హుస్సేన్ ఆజాద్ పోటీ చేశారు. ఇక్కడ ఏఐఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫికర్ అలీ 22,853 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి 26,250 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 10,899, బీఆర్ఎస్ అభ్యర్థికి 8,874 ఓట్లు వచ్చాయి. గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా టి రాజాసింగ్, కాంగ్రెస్ అభ్యర్థిగా మొగిలి సునీత, బీఆర్ఎస్ అభ్యర్థిగా నందకిషోర్ వ్యాస్ పోటీ చేశారు. వీరిలో బీజేపీ అభ్యర్థి టి రాజాసింగ్ 21,457 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 80,182 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 6,265, బీఆర్ఎస్ అభ్యర్థికి 58,725 ఓట్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ అజారుద్దీన్, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎం గోపీనాథ్, బీఎస్పీ అభ్యర్థిగా కోనేటి సుజాత పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎం గోపీనాథ్ 16,357 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ ఆయనకు 80,549 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 25,866 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 64,212 ఓట్లు వచ్చాయి. కార్వాన్ బీజేపీ అభ్యర్థిగా అమర్ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉస్మాన్ బిన్ మహమ్మద్ అల్ హజీర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణ, బీఎస్పీ అభ్యర్థిగా అంజయ్య, ఏఐఎంఐఎం అభ్యర్థిగా కౌసర్ మొహియుద్దీన్ పోటీ చేశారు. వీరిలో కౌసర్ మొహియుద్దీన్ 41,986 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 83,388 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 41,402 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 18,160 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 29,194 ఓట్లు వచ్చాయి.
ఖైరతాబాద్ ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా విజయారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్, బీఎస్పీ అభ్యర్థిగా మిడ్డే కృష్ణ పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ 22,010 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ ఆయనకు 67,368 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 38,094 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 45,358 ఓట్లు వచ్చాయి. మలక్పేట్ బీజేపీ అభ్యర్థిగా సాంరెడ్డి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ అక్బర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా టి అజిత్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా అల్లుల రమేష్, ఏఐఎంఐఎం అభ్యర్థిగా అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల్ పోటీ చేశారు. వీరిలో ఏఐఎంఐఎం అభ్యర్థి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల్ 26,106 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ ఆయనకు 55,805 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 23,731, కాంగ్రెస్ అభ్యర్థికి 29,699, బీఆర్ఎస్ అభ్యర్థికి 18,614 ఓట్లు వచ్చాయి. ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా రాజు, కాంగ్రెస్ అభ్యర్థిగా అంజన్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఠ గోపాల్, బీఎస్పీ అభ్యర్థిగా నరేందర్ పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠ గోపాల్ 37,797 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 75,207 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 35,423 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 37,410 ఓట్లు వచ్చాయి. నాంపల్లి నాంపల్లి బీజేపీ అభ్యర్థిగా జూగంటి లక్ష్మీ రాహుల్ చంద్ర, కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ ఫిరోజ్ ఖాన్, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆనంద్ కుమార్ గౌడ్, బీఎస్పీ అభ్యర్థిగా అహ్మద్ షరీఫ్ అహ్మద్, అలాగే ఏఐఎంఐఎం అభ్యర్థిగా మహమ్మద్ మజీద్ హుస్సేన్ పోటీ చేశారు. వీరిలో ఏఐఎంఐఎం అభ్యర్థి గెలుపొందగా 2,037 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 62,185 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 11,216 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 60,148 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 15,420 ఓట్లు వచ్చాయి. సంతోష్ నగర్ బీజేపీ అభ్యర్థిగా మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా కోటా నీలిమ, బీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఎస్పీ అభ్యర్థిగా అఖిలేష్ పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ 41,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 72,537 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 30,730 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 22,492 ఓట్లు వచ్చాయి.
సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా మేకల సారంగపాణి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆడం సంతోష్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు, బీఎస్పీ అభ్యర్థిగా ప్రకాష్ పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు 45,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 78,223 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 25,202 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 32,983 ఓట్లు వచ్చాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా శ్రీ గణేష్, కాంగ్రెస్ అభ్యర్థిగా వెన్నెల గద్దర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా లస్యానందిత, బీఎస్పీ అభ్యర్థిగా బూడిద కరుణాకర్ పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి లస్యానందిత 17,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమెకు 59,057 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 20,825 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 41,888 ఓట్లు వచ్చాయి. యాగత్పుర బీజేపీ అభ్యర్థిగా వీరేంద్రబాబు యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా రవిరాజ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా సామా సురేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా బంగారి మాణిక్రావు, ఏఐఎంఐఎం అభ్యర్థిగా జాఫర్ హుస్సేన్, మజ్లిస్ బచో థెహ్రీక్ పార్టీ నుంచి అమ్జిద్ ఉల్లీ ఖాన్ పోటీ చేశారు. వీరిలో ఏఐఎంఐఎం అభ్యర్థి 878 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 46,153 ఓట్లు రాగా, మజ్లిస్ బచావ్ పార్టీ అభ్యర్థికి 45,275 ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అభ్యర్థికి 22,354 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 6,954 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 15,516 ఓట్లు వచ్చాయి. చొప్పదండి బీజేపీ అభ్యర్థిగా శోభ గాలన్న బొడిగ, బోగ షొడిబాగ్ చొప్పదండి బీజేపీ అభ్యర్థిగా బొడిగ శోభ గాలన్న, కాంగ్రెస్ అభ్యర్థిగా మేడిపల్లి సత్యం, బీఆర్ఎస్ అభ్యర్థిగా రవిశంకర్, బీఎస్పీ అభ్యర్థిగా కొంకటి శేఖర్ పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం 37,439 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 90,395 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 26,609 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 52,956 ఓట్లు వచ్చాయి. ధర్మపురి బీజేపీ అభ్యర్థిగా ఎస్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, బీఎస్పీ అభ్యర్థిగా నక్కా విజయ్ కుమార్ పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 22,039 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 91,393 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 77,345 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 69,354 ఓట్లు,
వచ్చాయి. అలాగే హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థిగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా సతీష్ కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా పెద్దోళ్ళ శ్రీనివాస్ పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 19,344 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 1,955,000 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 8,338 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 81,611 ఓట్లు వచ్చాయి. హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఒడిటల ప్రవీణ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా పల్లె ప్రశాంత్ గౌడ్ పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి 16,837 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 80,333 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 53,164 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 63,460 ఓట్లు వచ్చాయి. జగిత్యాల్ బీజేపీ అభ్యర్థిగా భోగ శ్రావణి, కాంగ్రెస్ అభ్యర్థిగా తాడిపత్రి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్, బీఎస్పీ అభ్యర్థిగా బాల్కం మల్లేశం యాదవ్ పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ 15,822 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వీరిలో ఆయనకు 70,243 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 54,421 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 42,138 ఓట్లు వచ్చాయి. కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా పురుమల్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్, బీఎస్పీ అభ్యర్థిగా నల్లాల శ్రీనివాస్ పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 3,163 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 92,179 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 89,016 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 40,557 ఓట్లు వచ్చాయి. కోరుట్ల బీజేపీ అభ్యర్థిగా అరవింద్ ధర్మపురి, కాంగ్రెస్ అభ్యర్థిగా నరసింగారావు జువాడి, బీఆర్ఎస్ అభ్యర్థిగా కాల్వకుంట్ల సంజయ్, బీఎస్పీ అభ్యర్థిగా నిశాంత్ కార్తికేయ పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వకుంట్ల సంజయ్ 10,305 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 72,115 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 61,810 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 39,647 ఓట్లు వచ్చాయి. మానకొండూరు బీజేపీ అభ్యర్థిగా ఆరపల్లి మోహన్, కాంగ్రెస్ అభ్యర్థిగా కవ్వంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా బాలకిషన్ రసమై, బీఎస్పీ అభ్యర్థిగా రామచంద్రం పోటీ చేశారు.
వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి 32,365 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 96,773 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 14,879, కాంగ్రెస్ అభ్యర్థికి 64,408 ఓట్లు వచ్చాయి. మంతని బీజేపీ అభ్యర్థిగా, చంద్రుపట్ల సునీల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా, దుద్దిల్ల శ్రీధర్ బాబు బీఆర్ఎస్ అభ్యర్థిగా, పుట్టా మధుకర్ బీఎస్పీ అభ్యర్థిగా చల్లా నారాయణ రెడ్డి పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు 31,380 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు మొత్తం పోలైన ఓట్లు 1,03,822 ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అభ్యర్థికి 5,709 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 72,442 ఓట్లు వచ్చాయి. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా ప్రదీప్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా చింతకుంట విజయ రమణారావు, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసరి మనోహర్ రెడ్డి, అలాగే బీఎస్పీ అభ్యర్థిగా దాసరి ఉష పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి 55,108 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 1,18,888 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 6,312 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 63,781 ఓట్లు వచ్చాయి. రామగుండం బీజేపీ అభ్యర్థిగా కందుల సంధ్యారాణి, కాంగ్రెస్ అభ్యర్థిగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా గోరుగంట్ల చందర్ పటేల్, బీఎస్పీ అభ్యర్థిగా అంబటి నరేష్ యాదవ్ పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ 56,794 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు మొత్తం 92,227 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 12,966 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 35,443 ఓట్లు వచ్చాయి. సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా గోగుల రాణి రుద్రమ, కాంగ్రెస్ అభ్యర్థిగా కరుణా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా కాల్వకుంట్ల తారక రామారావు, బీఎస్పీ అభ్యర్థిగా భూమేష్ పిట్టల పోటీ చేశారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వకుంట్ల తారక రామారావు 29,687 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు మొత్తం పోలైన ఓట్లు 89,244, బీజేపీకి 18,328 ఓట్లు, కాంగ్రెస్కు 59,557 ఓట్లు వచ్చాయి. వేములవాడ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్, కాంగ్రెస్ అభ్యర్థి ఆడి శ్రీనివాస్, బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనారాయణ, బీఎస్పీ అభ్యర్థి గోలి మోహన్ పోటీ చేశారు. వీరిలో
కాంగ్రెస్ అభ్యర్థి ఆవడి శ్రీనివాస్ 14,581 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 71,451 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 29,710 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 56,870 ఓట్లు వచ్చాయి.